హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం హిందూ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని తెలుగులో అనలైజ్ చేద్దాం. టైటిల్ చూడగానే మనం కీవర్డ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, మనం సిలబస్కి ఎలా లింక్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ ఆ టాపిక్లో ఎలాంటి డైమెన్షన్స్ చదవాలి, ఎలా క్వశ్చన్స్ వస్తాయి, సో అవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. అండ్ లాస్ట్ వచ్చేసి మీకు కొన్ని ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని కూడా. సో అందుకని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మాత్రం మీకు చాలా ఇన్సైట్స్ అనేవి దొరుకుతాయి అనమాట. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది? సౌత్స్ షేర్ ఆఫ్ సీట్స్ విల్ నాట్ బి కట్, పిఎం అండ్ షా టెల్స్ లోక్సభ. ఈ టాపిక్ చూడగానే మన కీవర్డ్ ఏం తెలుస్తుంది? ఇది సౌత్ యొక్క షేర్ ఆఫ్ సీట్స్ గురించి మాట్లాడుతుంది అని అర్థమవుతుంది. రిలేటెడ్ టు వాట్ అంటే లోక్సభకు సంబంధించిన సీట్స్ అలొకేషన్లో సదరన్ స్టేట్స్ ఏమి మిస్ అవ్వవు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. అండ్ ఈరోజు మొత్తం పేపర్ అంతా కూడా డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ అండ్ షేరింగ్ ఆఫ్ సీట్స్ గురించి మొత్తం పేపర్ అంతా ఆక్యుపై చేసింది. సో ఆల్రెడీ టాపిక్ గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం కాబట్టి మీకు ఇది కొత్త ఏం కాదు. ఓకే, ఇప్పుడు ఈ రోజు ఎవరైనా కొత్తగా ఈ క్లాస్ చూస్తున్నట్లయితే వాళ్ళ కోసం కొంత బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అయితే చెప్తాను. ఏంటంటే మన గవర్నమెంట్ 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని పాస్ చేసింది. ఈ యాక్ట్ ఏం చెప్తుంది అంటే 33% ఆఫ్ రిజర్వేషన్ ఉమెన్కి ఇవ్వాలి అని చెప్తుంది. ఎక్కడంటే లోక్సభలో అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో 33% ఆఫ్ రిజర్వేషన్ అంటే 1/3 రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఉమెన్ గురించి చెప్తుంది అనమాట. కానీ ఈ యాక్ట్ పాస్ చేసినప్పుడు ఒక క్లాజ్ అనేది ఉండిపోయింది. ఆ క్లాజ్ ఏంటంటే డీలిమిటేషన్ చెయ్యాలి బేస్డ్ ఆన్ న్యూ సెన్సెస్. కొత్త సెన్సెస్ ప్రకారం ఈ డీలిమిటేషన్ అనేది చేసిన తర్వాత మనం కొత్త కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ అనేవి డ్రా చేసిన తర్వాత ఈ యొక్క 33% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి 2029లో జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఆ టయానికి ఇప్పుడు మనకి సెన్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 2021 సెన్సెస్ కోవిడ్ వల్ల డిలే అయింది అండ్ 2026లో ఉన్నప్పటికీ కూడా ఇదంతా ప్రాసెస్ అంతా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఇది అయిపోయి తర్వాత డీలిమిటేషన్ చేసరికి చాలా టైం పడుతుంది. ఈ 2029 కాదు, ఈవెన్ 2034లో కూడా ఇది అవ్వదు అని చెప్పేసి రీసెంట్గా గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకుంది. ఓకే, కొత్త సెన్సెస్ కాదు, ఆల్రెడీ 2011 సెన్సెస్ డేట్ అయితే రెడీగా ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకొని డీలిమిటేషన్ చేస్తాము అండ్ ఆ డీలిమిటేషన్ చేసిన తర్వాత సీట్స్ రిజర్వేషన్ చేద్దాము సో దట్ మనం ఈ 2029 నాటికి అంటే 2029 జనరల్ ఎలక్షన్స్లో అయినా సరే మనం ఈ రిజర్వేషన్ని అప్లై చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా డెసిషన్ తీసుకుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మన కాన్స్టిట్యూషన్లో ఉన్న కొన్ని ఆర్టికల్స్ని సవరించాలి, అంటే అమెండ్ చేయాలన్నమాట. అవి ఏ ఆర్టికల్స్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, ఆర్టికల్ 81 ఒకటి, ఆర్టికల్ 82 ఒకటి, ఆర్టికల్ 334A అనమాట. సో ఇప్పుడు ఈ ఆర్టికల్స్ని చేంజ్ చేయడానికి కొంత అమెండ్మెంట్ తీసుకురావడానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అనేవి తీసుకొచ్చారు. అండ్ స్పెషల్ సెషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏప్రిల్ 16th స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఈ బిల్స్ అనేవి ఈ సెషన్లో ప్రవేశపెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ బిల్స్ మీద డిబేట్స్ అండ్ డిస్కషన్స్ అనేవి నడుస్తున్నాయి. డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ పార్లమెంట్. అందులో భాగంగా ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ అలాగే హోమ్ మినిస్టర్ కొన్ని స్టేట్మెంట్స్ చేశారు, అందుకే ఇప్పుడు ఇది న్యూస్లో ఉందన్నమాట. ఇప్పుడు టైటిల్ చూసుకున్నట్లయితే సౌత్ షేర్ ఆఫ్ సీట్స్ విల్ నాట్ బి కట్. ఎవరు చెప్పారు? ప్రైమ్ మినిస్టర్ అండ్ షా. షా ఎవరు? మన హోమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ మన హోమ్ మినిస్టర్ మన హౌస్లో జరిగే డిస్కషన్స్లో వాళ్ళు ఏం చెప్పారంటే సదరన్ స్టేట్స్కి ఎలాంటి కట్ ఆఫ్ సీట్స్ అనేది లేదు అని చెప్పారనమాట. ఓకే, ఇది ఈ ఆర్టికల్ యొక్క మీనింగ్. ఇది అర్థం అవ్వాలి అంటే ఫర్ షూర్ మీకు ఇదంతా తెలియాల్సిందే. ఓకే, అండ్ నిన్నటి క్లాస్లో మనం ఆర్టికల్ 82, ఆర్టికల్ 334A అసలు అమెండ్మెంట్ ఎలా చేస్తాం కాన్స్టిట్యూషన్కి, టైప్స్ ఆఫ్ బిల్స్ ఏంటి, అండ్ మీకు చెప్పాను సిడిఎస్లో కూడా ఆ క్వశ్చన్ వచ్చింది అని చెప్పి. సో అలా మీరు క్లియర్గా ఎవ్రీడే ఫాలో అయినట్లయితే అసలు ఏది మిస్ అవ్వదు అండ్ క్లారిటీ అనేది వస్తుంది అనమాట. మీకు ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో అప్పుడే మీరు ప్రిలిమ్స్లో వచ్చిన స్టేట్మెంట్స్ ఎలిమినేట్ కానీ
లేకపోతే కరెక్ట్ కానీ ఐడెంటిఫై చేయగలుగుతారు. సో కన్సెప్షన్ క్లారిటీ లేకపోతే మాత్రం ప్రిలిమ్స్లో చాలా కష్టం అవుతుంది. ఎస్పెషలీ ఫ్రమ్ 2022 ఆన్వర్డ్స్ వాళ్ళ క్లారిటీ అనేది చాలా చూస్తున్నారు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్లోకి చూసుకున్నట్లయితే ఇక్కడున్న ఇన్ఫోగ్రాఫిక్ చూద్దాం. ఈ ఇన్ఫోగ్రాఫిక్లో ఏం చెప్తున్నారు? సదరన్ స్టేట్స్ గురించి ఇచ్చారు. ఒక సైడ్ చూసుకుంటే కర్ణాటక, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ. సో ఇవన్నీ మనకి సదరన్ స్టేట్స్. ఇప్పుడు కరెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ కర్ణాటకలో అంటే 28 ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ పాపులేషన్ వల్ల ఇప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ కూడా పెరుగుతాయని చెప్పాం నిన్న క్లాస్లో. ఎంత వరకు పెరుగుతుంది? 543 నుంచి 850 వరకు పెరగచ్చు అన్నారు. ఆ 850లో కూడా 815. ఓకే, నిన్నటి క్లాస్లో మనం ఏం చదువుకున్నాం? ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 543 సీట్స్ ఆఫ్ లోక్సభ నుంచి అరౌండ్ 850 వరకు మేము ఇప్పుడు పెంచుతాము, సో దట్ వీ కెన్ ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ అకార్డింగ్ టు పాపులేషన్ అని చెప్పారు కదా. అండ్ ఈ 850లో కూడా 815 సీట్స్ అనేవి స్టేట్స్కి అనమాట. అండ్ రిమైనింగ్ 35 సీట్స్ అనేవి మనకి యూటీస్ నుంచి వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం స్టేట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ప్రాబ్లం ఏంటి అంటే ఇండియాలో నదరన్ స్టేట్స్ ఉన్నాయి, సదరన్ స్టేట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు డీలిమిటేషన్ దేని ప్రకారం చేస్తున్నాం? సెన్సస్ అంటే పాపులేషన్ డేటా ప్రకారం చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి ఎస్పెషల్ సదరన్ స్టేట్స్ కంటే? సదరన్ స్టేట్స్ చాలా స్టెప్స్, ఫ్యామిలీ ప్లానింగ్ అని, ఉమెన్ ఎంపవర్మెంట్ అని, ఇంక్రీజింగ్ ఆఫ్ ఉమెన్ పార్టిసిపేషన్ లేబర్ అని చెప్పేసి, అండ్ ఈవెన్ ఎన్ఈపి బాగా ఇంప్లిమెంట్ చేయడం, లిటరసీ లెవెల్స్ ఎక్కువ తీసుకురావడం వల్ల ఓవరాల్గా సదరన్ స్టేట్స్లో పాపులేషన్ కంట్రోల్ అనేది బాగా చేశారు. అండ్ ఎస్పెషలీ కేరళలో అయితే ఇంకా నెగటివ్ టీఎఫ్ఆర్ కూడా రికార్డ్ అయిందనమాట. సో ఇప్పుడు మనకి పాపులేషన్ ఎక్కువ ఉంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి వస్తాయి కదా. సో దానివల్ల ఇప్పుడు నార్త్తో కంపేర్ చేస్తే సౌత్లో తక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. దానివల్ల తక్కువ రిప్రజెంటేషన్ ఆఫ్ సదరన్ స్టేట్స్ ఇన్ పార్లమెంట్ ఉంటుంది అని చెప్పి ఈ సదరన్ స్టేట్స్ అనేవి మొత్తుకుంటున్నాయి అనమాట. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఎస్ మనం స్టేట్స్ చూసుకున్నట్లయితే మనకి నదరన్ స్టేట్స్ ఉన్నాయి, సదరన్ స్టేట్స్ ఉన్నాయి. సదరన్ స్టేట్స్ మాత్రం చాలా బాగా పాపులేషన్ కంట్రోల్ చేశాయి. అందుకని ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ప్రెసెంట్ సీట్స్ ఇన్ కర్ణాటక 28 ఉన్నాయి. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ చేస్తే ఇప్పుడు కర్ణాటకలో 42 సీట్స్ వస్తాయి అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రెసెంట్ సీట్స్ 25 ఉన్నాయి, ఇప్పుడు 38కి వెళ్ళే ఛాన్స్ ఉంది అంటున్నారు. తెలంగాణలో 17 సీట్స్ నుంచి 26 వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. 39 నుంచి 59 అవుతున్నాయి, 20 నుంచి 30 అవుతున్నాయి. సో టోటల్గా ఈ యొక్క 5 స్టేట్స్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అండ్ కేరళ నుంచి ఇంతకు ముందు కరెంట్ స్టేటస్ 129 సీట్స్ ఉంటే ఇప్పుడు 195 సీట్స్ అవుతున్నాయని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పారు. సదరన్ స్టేట్స్లో ఉన్న సీట్స్ తగ్గట్లేదు ఫర్ షూర్. ఇప్పుడు ఏంటంటే ఈ 129 సీట్స్ కాస్త 199 అవుతున్నాయని చెప్పి ఇక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్ అలాగే హోమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. అంతకు మించి ఇంక ఇక్కడ ఏం లేదనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టికల్ యొక్క కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే సదరన్ స్టేట్స్ ఏంటివి? తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీ అండ్ తెలంగాణ చాలా బాగా పాపులేషన్ని స్టెబిలైజ్ చేశాయి. ఎలా అంటే ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్, ఉమెన్ ఎంపవర్మెంట్, అలా అన్ని మెజర్స్ తీసుకొని చేసిందనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే, బికాస్ ఆఫ్ ది స్టెప్స్ టేకెన్ టు కంట్రోల్ పాపులేషన్ దే ఆర్ హ్యావింగ్ లాంగ్ స్టాండింగ్ ఫియర్స్. ఆ ఫియర్స్ ఏంటి? బికాస్ ఆఫ్ దిస్ ఫ్రెష్ కొత్త డీలిమిటేషన్ వల్ల వాళ్ళ యొక్క షేర్ ఇన్ పార్లమెంట్, నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ పార్లమెంట్ తగ్గుతుంది అని చెప్పి ఈ యొక్క సదరన్ స్టేట్స్ చెప్తున్నారు. సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అండ్ యూనియన్ హోమ్ మినిస్టర్ ఏం చెప్పారు అంటే, అలా ఏం లేదు, మీకు నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా పెరుగుతున్నాయని చెప్పి ఇక్కడ చెప్పారు. ఎంత నెంబర్ ఆఫ్ సీట్స్ అంటే 129 నుంచి అరౌండ్ 195 సీట్స్ అయితే పెరుగుతాయి ఈ కొత్త లెక్కల్లో అన్నట్టు చెప్పడం జరిగిందనమాట. ఓకే, అంతకుమించి ఇంకా ఏం లేదు, జస్ట్ అదొక చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీరు డీలిమిటేషన్, సెన్సెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లోక్సభ సీట్స్ ఎలా చేస్తారు అండ్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే ఓట్ అండ్ ఎంపీ ఓట్, దాని మీద ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది కాబట్టి 2-3 సార్లు క్వశ్చన్ వచ్చింది. వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే ఓట్ అండ్ ఎంపీ ఓట్ 2018 ఆర్ 19లో వచ్చింది అండ్ 2023లో కూడా వచ్చిందనమాట. సో ఒక్కసారి ఆ పీవైక్యూస్ చూసుకోండి. వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఓట్
అండ్ నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఇంపార్టెంట్ అండ్ ప్రెసిడెంట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సీ దిస్ నెక్స్ట్ ఆర్టికల్. టైటిల్ వచ్చేసి లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ హ్యావ్ అగ్రీడ్ టు 10 days ceasefire సేస్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఓకే, సో ఈ ఆర్టికల్ అర్థం కావాలి అంటే కొంత బ్యాక్గ్రౌండ్ అయితే మీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెబనాన్ ఎక్కడుంది అండ్ ఇజ్రాయెల్ ఎక్కడుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెస్ట్ ఏషియా మ్యాప్ ఓపెన్ చేసి క్లియర్గా వీటి యొక్క లొకేషన్ చూసుకోవాలి. అండ్ ఈ ఇష్యూ వచ్చేసి ఈ రోజు మన్నా కాదు, సో సమ్ డికేట్స్ ఆన్వర్డ్స్ ఈ లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ ఇష్యూ అనేది నడుస్తుంది. సో టోటల్గా చూసుకున్నట్లయితే మన వెస్ట్ ఏషియాలో ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ రీజనే ఉంటుంది. సో మనకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుంది వెస్ట్ ఏషియాలో. వెస్ట్ ఏషియాలో వార్ బిట్వీన్ విచ్ అండ్ విచ్ కంట్రీస్. వెస్ట్ ఏషియాలో వార్ ఎవరి మధ్యలో అంటే ఫస్ట్ వచ్చేసి ఇజ్రాయెల్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, యుఎస్, అండ్ దే ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ఇరాన్. సో ఇదంతా మనకు తెలుసు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అండ్ రిటాలియేషన్ ఆఫ్ ఇరాన్ ఆన్ యుఎస్ మిలిటరీ బేసెస్ ఎవ్రీథింగ్. దానివల్ల గ్లోబల్ ఆయిల్ క్రైసిస్, మన ఇండియాలో ఎల్పిజి క్రైసిస్, అండ్ ఈవెన్ ట్రేడ్ సరిగా అవ్వట్లేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, అవన్నీ న్యూస్లో ఉన్నాయి. సో ఈసారి ఫర్ షూర్ మీకు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ యొక్క బార్డరింగ్ కంట్రీస్ చూసుకోండి. ఓకే, ఇరాన్ యొక్క బార్డరింగ్ కంట్రీస్ ఎన్ని కంట్రీస్తో ఇరాన్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. సో నార్మల్గా చూసుకున్నట్లయితే మనకి పాకిస్తాన్, ఇరాక్ ఉంటుంది. దాంతోపాటు ఇంకొక 5 కంట్రీస్ ఉన్నాయి. నార్మల్లీ 7 కంట్రీస్తో ఇరాన్ బౌండరీ షేర్ చేసుకుంటుంది. ఒకసారి ఏదైనా నిమోనిక్ ఏదైనా పెట్టుకొని మీరు ఒకసారి ఏ కంట్రీస్తో బార్డర్ షేర్ చేసుకుంటుందో క్లియర్గా చూసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ న్యూస్లో ఉన్నప్పుడు ఇన్ 2020 or 19 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దే గేవ్ ఏ క్వశ్చన్ అనమాట. ఎలా అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ షేరింగ్ బౌండరీ విత్ ఆఫ్ఘనిస్తాన్ అని క్వశ్చన్ ఇచ్చారు. దానికంటే ముందు రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ ఉన్నప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ షేరింగ్ బౌండరీ విత్ ఉక్రెయిన్ అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఎక్కువ వినే కంట్రీ న్యూస్లో ఏది ఉందంటే ఇరాన్ ఉంది. కాబట్టి మీకు క్వశ్చన్ ఇలా వచ్చే ఛాన్స్ ఉంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ షేర్స్ బౌండరీ విత్ ఇరాన్. దట్ ఈస్ అ ఫస్ట్ పాసిబుల్ క్వశ్చన్. అండ్ తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎక్కువ వింటున్నాం కదా. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అని చెప్పి ఇట్ ఈస్ కనెక్టింగ్ విచ్ అండ్ విచ్ ఏరియా ఆర్ విచ్ కంట్రీ షేరింగ్ బార్డర్ విత్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అలా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ అంతేకాకుండా మనకి స్ట్రైట్స్ చాలా ఉన్నాయి, ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, బబెల్ మండబ్, స్ట్రైట్ ఆఫ్ మలక్కా, స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్ అలా ఇచ్చేసి మీకు పేర్ బేస్డ్ క్వశ్చన్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఎస్పెషలీ వాళ్ళు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ గురించి, పర్షియన్ గల్ఫ్ గురించి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. దిస్ వెస్ట్ ఏషియా ఫ్రమ్ మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ విల్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇయర్ అనమాట. అసలు ఎలాంటి నూకన్ కార్నర్ విడిచిపెట్టకుండా ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు సీ ఫ్రమ్ వెస్ట్ ఏషియా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టికల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ చెప్పేది ఎవరి గురించి, లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ గురించి చెప్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ టైటిల్ చూడగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే లెబనాన్ ఇజ్రాయెల్ మధ్యలో గొడవ జరుగుతుంది అండ్ వాళ్ళు ఒక 10 days ceasefire అగ్రీ చేశారు అని ఈ ఆర్టికల్లో ఇచ్చారు. ఓకే, సో ఇది ఏం మాట్లాడుతుంది, ceasefire బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ లెబనాన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కాన్ఫ్లిక్ట్ అనేది మేజర్గా ఎక్కువ హై ఎస్కలేషన్ ఆర్ హై లెవెల్స్లోకి ఎప్పుడు వెళ్ళింది అంటే అక్టోబర్ 2023 నుంచి ఎక్కువ వెళ్ళింది అనమాట. అండ్ ఎస్పెషలీ ఎందుకు అంటే ఇది కూడా ఒక బార్డర్ ఇష్యూ అనే చెప్పొచ్చు. సో ఫైటింగ్ ఈస్ పార్ట్ ఆఫ్ బార్డర్ రీజనల్ టెన్షన్స్. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే ఇరాన్, హెజ్బొల్లా అండ్ ఇజ్రాయెల్, ఈ 3 పార్టీస్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ప్యారలల్గా యుఎస్ నెగోషియేషన్ చేస్తూ ఉంటుంది ఈ కంట్రీస్ మధ్యలో. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క ఆర్టికల్ ప్రెసెంట్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ 10 days వరకు వాళ్ళు ceasefire అనేది మాట్లాడుకోవడం జరిగింది బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెబనీస్ హెజ్బొల్లా ఫోర్సెస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే ఇదంతా పక్కన పెడితే అసలు బార్డర్ ఇష్యూ అంటున్నాం కాబట్టి అసలు ఏ బార్డర్ లైన్ ఉంది చూసుకోవాలి. ఎందుకంటే చాలా సార్లు క్వశ్చన్స్ బార్డర్ లైన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ ఏవైతే న్యూస్లో ఉంటాయో వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో మీకు ఒక సింపుల్ క్వశ్చన్ చెప్పాలి అన్నట్లయితే విచ్ ఈస్ ద లాంగెస్ట్ బార్డర్ బిట్వీన్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో విచ్ కంట్రీస్ ఆర్ హ్యావింగ్ ద లాంగెస్ట్ బార్డర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి రీసెంట్గా 2025 or 2024లో క్వశ్చన్ వచ్చింది అనమాట. సో అందుకని ఇప్పుడు ఇది ceasefire లో ఉంది కాబట్టి యూ హ్యావ్ టు సీ లైన్స్.
సో మనకి న్యూస్లో నార్మల్గా ఎప్పుడు కన్ఫ్లిక్ట్లో ఉండే మేజర్ లైన్స్ చెప్తాను, ఒక్కసారి మీరు చూడండి. అండ్ ఈసారి ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్యలో కూడా వార్లైక్ సిచ్యువేషన్స్, బాంబులు వేసుకోవడాలు, ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం జరిగింది కాబట్టి ఈసారి లైన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి రాడ్క్లిఫ్ లైన్ అన్నమాట. ఈ రాడ్క్లిఫ్ లైన్ ఎక్కడ ఉంటుందో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డురాండ్ లైన్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో ఉన్న లైన్ ని బ్లూ లైన్ అంటారు, బ్లూ లైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ లైన్ ఉంటుంది, పర్పుల్ లైన్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో లైన్. ఓకే, ఇవైతే మేజర్ గా మనకి న్యూస్ లో కనిపిస్తున్నాయి. ట్రై టు మేక్ నోట్స్, లైక్ ఎక్కడ ఉన్నాయి, ఇది ఏ దాన్ని బార్డర్ చేస్తుందని చూసుకోండి. మీకు ఇలా ఫర్ షూర్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎలా క్వశ్చన్ వస్తుంది అంటే, రీసెంట్లీ బ్లూ లైన్ ఇస్ సీన్ ఇన్ న్యూస్, ఇట్ ఈస్ బిట్వీన్ విచ్ కంట్రీస్. అది ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అండ్ సెకండ్ వచ్చేసి ఇలా పేర్ చేసి బిట్వీన్ ఇండియా, పాకిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయెల్, లెబనాన్ అలా ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ పేర్స్ ఆర్ కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది. యూ షుడ్ నాట్ మిస్ దట్ కైండ్ ఆఫ్ సింపుల్ క్వశ్చన్స్ అనమాట. సో అందుకని ఇవన్నీ మీకు కంపల్సరీ తెలియాలి, దే ఆర్ ఇన్ న్యూస్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనం బ్లూ లైన్ గురించి చూసుకున్నట్లయితే ఇది బార్డర్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ లెబనాన్. అండ్ దీన్ని ఎవరు డ్రా చేశారు అంటే యునైటెడ్ నేషన్స్ డ్రా చేసింది, దట్ టు అరౌండ్ 2000 ఆ టైంలో డ్రా చేయడం జరిగింది. అండ్ ఇది అఫీషియల్గా ఇంటర్నేషనల్ బార్డర్ కాదు, జస్ట్ ఎ డిమార్కేషన్ లైన్ అన్నమాట. ఇది ఎందుకు డ్రా చేశారు అంటే అక్కడ మనకి హెజ్బుల్లా అనే ఒక షియా ఇస్లామిస్ట్ పొలిటికల్ పార్టీ అండ్ మిలిటెంట్ గ్రూప్ ఉంది. అది ఊరికే బార్డర్ క్రాస్ చేసి కన్ఫ్లిక్ట్ చేస్తూ ఉంటారు. సో అలా కన్ఫ్లిక్ట్ చేయకుండా ఉండడానికి డిమార్కేషన్ లైన్ లాగా యునైటెడ్ నేషన్స్ 2000లో ఈ బ్లూ లైన్ ని గీసింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి కేరళ బొటానిస్ట్ విన్స్ WWF అవార్డ్ ఫర్ యాప్. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆ WWF అంటే ఏంటి అని చెప్పి. చాలా సార్లు ఎన్వైరన్మెంట్ నుంచి మనకి ఆర్గనైజేషన్స్ ఇలాంటి ఏమైనా అవార్డ్స్ వస్తే ఆర్ఎల్స్ ఏమైనా కన్వెన్షన్ న్యూస్లో ఉంటే అవి క్వశ్చన్స్ ఫర్ షూర్ అడుగుతారు. అండ్ ఎన్వైరన్మెంట్ నుంచి మనకి మినిమం 17 క్వశ్చన్స్ అయితే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో వస్తాయి. కాబట్టి ఎన్వైరన్మెంట్ సంబంధించి ఏ కరెంట్ అఫైర్స్ ఉన్నా కూడా దాట్ విల్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఒక బొటానిస్ట్కి WWF అవార్డ్ అనేది వచ్చింది అని చెప్తుంది. సో WWF ఫుల్ ఫామ్ ఏంటంటే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనమాట. సో దాని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకుంటే సరిపోతుంది. అసలు ఈ WWF అంటే ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ అనమాట. ఇది దేనికోసం వర్క్ చేస్తుంది అంటే ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ కోసం ఇది వర్క్ అయితే చేస్తుంది. అండ్ ఇట్ వాంట్ టు రిడ్యూస్ హ్యూమన్ ఇంపాక్ట్ ఆన్ నేచర్. హ్యూమన్స్ చేసే పనులన్నిటి వల్ల ఫర్ షూర్ ఎన్వైరన్మెంట్ మీద, నేచర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కదా. సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు రిడ్యూస్ దట్ ఇంపాక్ట్ ఆన్ నేచర్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్జిఓ. సో మీకు స్టేట్మెంట్స్ ఎలా ఇస్తారు క్వశ్చన్స్ అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ WWF అంటారు. ఇట్ ఈస్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అంటారు. సో నార్మల్లీ మీరు పీవైకి చూసినట్లయితే ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఇలాంటివి ఉన్నా కూడా పక్కన యునైటెడ్ నేషన్ అని యాడ్ చేస్తారనమాట. దట్ విల్ బి 97 to 98% రాంగ్, కానీ కొన్నిసార్లు రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి చూసుకోవాలన్నమాట. సో బట్ దిస్ WWF ఈజ్ వన్ ఎన్జిఓ, ఇంటర్నేషనల్ ఎన్జిఓ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1961లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇనిషియల్గా ఉన్నప్పుడు దీనికి సపోర్ట్ IUCN నుంచి అలాగే గ్లోబల్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ నుంచి వచ్చేదన్నమాట. అండ్ హెడ్ క్వార్టర్స్ చాలా ఇంపార్టెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్ గ్లాండ్లో ఉంది. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ద ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ని స్టాప్ చేయాలి. సో దే హ్యావ్ టు ప్రమోట్ సస్టైనబుల్ ఫ్యూచర్ అని చెప్తారనమాట. అండ్ మేజర్ ఫంక్షన్స్ ఏంటి? కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ చేస్తారు. ఇంటర్నేషనల్ ఎన్జిఓ కాబట్టి ఓన్లీ ఒక కంట్రీలోనే కాకుండా డిఫరెంట్ 100+ కంట్రీస్లో కూడా దీని వర్క్ అనేది మనం చూడొచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. దాని పేరు లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అనమాట. అండ్ ఈవెన్ ఇట్ విల్ మెయింటైన్స్ లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ని కూడా చేస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఒక ఫంక్షన్ ఏంటి అంటే ఒక క్యాంపెయిన్ చేస్తుంది. దాని పేరు ఏంటంటే ఎర్త్ హవర్ అనమాట. ఎర్త్ హవర్ ఒక పర్టికులర్ డే రోజు ఒక 1 hour అసలు అందరూ
అక్రాస్ ద వరల్డ్ ఏం చేస్తారంటే కరెంట్ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ అన్ని ఆఫ్ చేసి 1 hour వరకు క్యాండిల్ మార్చేస్తారనమాట. సో అది ఎర్త్ హవర్. సో ఒకసారి దాని గురించి చూసుకోండి, దాని మీద కూడా క్వశ్చన్ ఇచ్చారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ క్యాంపెయిన్స్ ఎర్త్ హవర్ అని కూడా ఒకసారి పీవైక్యూలో క్వశ్చన్ వచ్చింది, అదేంటంటే WWF అనమాట. అండ్ ఇది ఎక్కడెక్కడ మేజర్ డొమైన్స్ లో వర్క్ చేస్తుంది అంటే వైల్డ్ లైఫ్ గురించి వర్క్ చేస్తుంది, ఫారెస్ట్ గురించి, ఓషన్స్, ఫ్రెష్ వాటర్, ఫుడ్ అండ్ క్లైమేట్ గురించి ఇదైతే వర్క్ చేస్తుంది అనమాట. నవేడేస్ ఏంటంటే ఇంక్రీజింగ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అయింది కాబట్టి నా ఈ WWF కూడా ఇట్ ఈస్ యూజింగ్ AI టూల్స్ అండ్ సెన్సార్ బేస్డ్ టెక్నాలజీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ ఈకోసిస్టమ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వై ఇండియా షుడ్ ఎస్టాబ్లిష్ ఎ వ్యాక్సిన్ ఇంజూరీ కంపెన్సేషన్ మెకానిజం. ఈసారి ప్రిలిమ్స్ 2026లో ఫర్ షూర్ వ్యాక్సిన్స్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వ్యాక్సిన్స్ బై వాల్యూమ్, అదొక రీజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి COVID-19 టైంలో కూడా ఇండియా సేవ్ లైఫ్స్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ఇన్ అదర్ కంట్రీస్ బికాస్ ఆఫ్ వెరీ ఫాస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇన్ ఇండియా. దట్ ఇస్ ద సెకండ్ రీజన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రీసెంట్గా మనకి సర్వేవాక్స్, గార్డ్జిల్ వ్యాక్సిన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ న్యూస్లో ఉంది. అండ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ని కూడా గవర్నమెంట్ ఫ్రీగా గర్ల్స్ బిట్వీన్ 9 to 14 years ఇవ్వాలి అనుకుంటుంది. అండ్ అంతేకాకుండా ఫాల్సీ వ్యాక్స్ అనేది ఒక మలేరియాకి సంబంధించిన వ్యాక్సిన్ కూడా న్యూస్లో ఉంది. కాబట్టి ఈసారి వ్యాక్సిన్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషలీ లాస్ట్ 1 year నుంచి ఏమేమి వ్యాక్సిన్స్ ఉన్నాయో ఒక్కసారి అవి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇదేంటి ఆర్టికల్ అన్నట్లయితే టైటిల్ చూస్తే వై ఇండియా షుడ్ ఎస్టాబ్లిష్ ఎ వ్యాక్సిన్ ఇంజూరీ కంపెన్సేషన్. సో ఈ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది? కంపెన్సేషన్ ఎప్పుడు ఇస్తాము? మన వల్ల ఒకరికి హాని కలిగినప్పుడు మనం కంపెన్సేషన్ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయింది, పాపం అవతల అతనికి బండి ఖరాబ్ అవ్వడము లేకపోతే దెబ్బలు తాకడం అలా అయినప్పుడు మనం డబ్బులు ఇచ్చేసి ఓకే ట్రీట్మెంట్ చేయించుకోండి, బండి బాగా చేయించుకోవడం ఇస్తాం కదా. సో ఇక్కడ చూస్తున్నట్లయితే వ్యాక్సిన్ ఇంజూరీ కంపెన్సేషన్ అంటున్నారు. నార్మల్గా వ్యాక్సిన్స్ ఎందుకు తీసుకుంటాం మనం? డిసీజ్ రాకుండా ఉండడానికి ప్రివెంటివ్ స్టెప్గా మనం వ్యాక్సిన్ అనేది తీసుకుంటాం. అది తీసుకున్న తర్వాత మనకి ఎలా ఉంటుంది? నార్మల్గా మీరు చిన్నపిల్లలు చూసే ఉంటారు, చిన్నపిల్లలు పుట్టిన తర్వాత నుంచి వాళ్ళకి అట్లీస్ట్ 1.5, 2 years, 2.5 years వరకు కంటిన్యూస్గా వ్యాక్సిన్స్ అనేవి ఇస్తాం. ఆ వ్యాక్సిన్స్ ఇచ్చినప్పుడు ఏంటి, వాళ్ళకి అక్కడ ఇంజెక్షన్ ఇచ్చిన చోట గడ్డగట్టడము, ఎర్రగా అవ్వడము, ర్యాషెస్ రావడం, కొన్నిసార్లు విపరీతమైన ఫీవర్ వస్తుంది. ఆ వ్యాక్సిన్ ఇచ్చిన 2 days వరకు లైక్ పిల్లలు ఫీవర్తో అసలు ఫుడ్ కూడా సరిగ్గా తినరు. సో లైక్ దట్ ఏమవుతుంది అంటే వ్యాక్సిన్ వల్ల మనకి కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఎస్పెషలీ COVID-19 వ్యాక్సిన్ అందరికీ తెలిసే ఉంటుంది. మనం స్పుట్నిక్ కానీ, కోవిషీల్డ్ కానీ, కోవాక్సిన్ కానీ తీసుకునే ఉంటాం కదా. ఆ టైంలో కోవిన్ అనే దాంట్లో మనం రిజిస్టర్ చేసుకొని వాళ్ళు రమ్మన్న టైంకి మనం నియర్ బై హాస్పిటల్ కానీ సెంటర్కి కానీ వెళ్ళి వ్యాక్సిన్స్ 2 doses తీసుకునే ఉంటారు కదా. సో ఆ టైంలో ఏమైంది, చెయ్యి నొప్పి అవ్వడం, చెయ్యి లేవకపోవడం, అండ్ ఈవెన్ చాలా మందికి ఫీవర్ రావడం, అండ్ నెక్స్ట్ దానివల్ల ఇప్పుడు హార్ట్ అటాక్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకోకపోయింటే బాగుండేది అని చెప్పి చాలా మంది చాలా మాట్లాడుతూ డిస్కషన్స్ చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటిదైనా సరే మనకి ఎఫెక్ట్ కనిపిస్తే దట్ ఈస్ కమింగ్ అండర్ వ్యాక్సిన్ ఇంజూరీ అనమాట. సో ఇప్పుడు ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వ్యాక్సిన్ కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఇంజూరీ కానీ, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ వస్తే మాత్రం కంపల్సరీ కంపెన్సేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పి ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది. ఎందుకు చెప్తుంది అంటే COVID-19 వ్యాక్సిన్స్ వల్ల చాలా మందికి ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది అని చెప్పి, సీరియస్గా చాలా మందికి సీరియస్ హార్మ్ కూడా జరిగింది, దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తున్నాయని చెప్పి ఇప్పుడు రీసెంట్గా ఒక జడ్జ్మెంట్లో సుప్రీం కోర్ట్ రచనా గాంగు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2026 అనే జడ్జ్మెంట్లో కంపెన్సేషన్ పాలసీ అనేది గురించి చర్చ అయితే నడుస్తుంది అనమాట. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. ఓకే, అంతకు మించి ఏం లేదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియా సైలెన్స్ ఆన్ వ్యాక్సిన్ ఇంజూరీస్ ఈస్ ఎ గవర్నెన్స్ డెఫిసిట్. సో ఇలా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇంపాక్ట్స్ అనేవి వస్తే అప్పుడు గవర్నమెంట్ అనేది సైలెంట్గా ఉండి ఏం మాట్లాడకపోయింది అని అనుకున్నట్లయితే ఇది గవర్నెన్స్ డెఫిసిట్ అని చెప్పవచ్చు అని చెప్తున్నారు. యాక్చువల్లీ గవర్నెన్స్ డెఫిసిట్ అనేది ఉండకూడదు ఇన్ ఏ డెమోక్రసీ అని చెప్పి ఈ యొక్క ఐడియా అనమాట. సో
సో ఏవైతే లీగల్ రెమెడీస్ ఉన్నాయో వ్యాక్సిన్ ఇంజురీ మీద మన ఇండియాలో ప్రాపర్గా లా అనేది లేదు అండ్ ప్రాపర్గా గవర్నమెంట్ అనేది కంపెన్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం లేదు. అండ్ ఈవెన్ ఆ యొక్క వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదు అనమాట రిగార్డింగ్ దిస్ వ్యాక్సిన్ ఇంజురీ. సో అందుకని ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఏ కంట్రీ లైక్ ఇండియా విచ్ ఇస్ ప్రొడ్యూసింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ which requires this vaccine injury compensation act అనేది తీసుకురావాలి అండ్ దానికి ఒక స్టాట్యుటరీ స్టేటస్ అనేది ఇవ్వాలి సో దట్ వీ కెన్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ పీపుల్ బికాస్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే చెప్తుంది అనమాట. క్లియర్? అంతకుమించి ఏం లేదు. ఓకే, సే దిస్ నెక్స్ట్ ఆర్టికల్ టైటిల్ ఏం చెప్తుంది అంటే క్రీపింగ్ రిస్క్. సో మనకు తెలుసు రీసెంట్గా ఛత్తీస్గఢ్లో ఒక పవర్ ప్లాంట్లో బాయిలర్ ట్యూబ్ పేలి చాలా మంది చనిపోయారు అండ్ ఇంజురీస్ కూడా అయ్యాయని చదువుకున్నాం కదా. సో అక్కడ మేజర్గా ఏంటి, అక్కడ బాయిలర్ పేలిన దానికంటే ఎక్కువ కూడా స్టాంపెడ్ జరిగి చాలా మంది చనిపోవడం జరిగింది. సో ఇక్కడ ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఏం చెప్తుంది అంటే ఇలాంటి ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అనేవి నెగ్లిజెన్స్ వల్ల అవుతున్నాయి అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ జరగడానికి రీజన్స్ ఏంటి అని తెలుసుకొని దానికి సంబంధించిన వే ఫార్వర్డ్ ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం కంటెక్స్ట్ చూస్తున్నట్లయితే రీసెంట్గా ఎక్కడ జరిగింది ఈ యాక్సిడెంట్? ఏప్రిల్ 14న వేదాంత పవర్ ప్లాంట్ ఎక్కడుంది? ఛత్తీస్గఢ్లో ఉంది కదా. సో అక్కడ మనకి బాయిలర్ ట్యూబ్ అనేది పేలిపోయింది. దానివల్ల ఓవరాల్గా ఇప్పటి వరకు డెత్స్ వచ్చేసి అరౌండ్ 19 to 20 వర్కర్స్ చనిపోవడం జరిగింది, చాలా మంది ఇంజూర్ అయ్యారు అని చెప్పి ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మనకి రీజన్స్ ఏంటి, ఎందుకు ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతుంది? ఇది ఫస్ట్ టైమా? కాదు. సో ఎవ్రీ ఇయర్ ఎక్కడో ఒక చోట అండ్ ఎవ్రీ 1 month ఒకసారి మనం ఇలాంటి ఇండస్ట్రియల్ డిజాస్టర్ చూస్తున్నాం. సో ఎస్పెషలీ ఫైర్ క్రాకర్స్ గురించి శివకాశి న్యూస్లో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. నాట్ ఓన్లీ శివకాశి అండ్ రీసెంట్గా ఏపీలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో బ్లాస్ట్ జరిగింది, చాలా మంది చనిపోయారు. ఇంకా ఆ ఈవెంట్లో దే కాంట్ ఈవెన్ రిటైన్ దర్ డిఎన్ఏ, వాళ్ళ బొక్కలు అస్థికలు అసలు ఏం కూడా కనిపించారు చాలా మందివి. ఈవెన్ వన్ ఆఫ్ అవర్ రిలేటివ్ కూడా వీ ట్రైడ్ ఫర్ మోర్ దాన్ 10 days అయినప్పటికీ కూడా వీ డిడెంట్ గెట్ ఎనీ ఈవెన్ డిఎన్ఏ శాంపిల్స్. లాస్ట్కి చేస్తారు కదా, లాస్ట్ రైడ్స్ చేయడానికి కూడా వీ డిడెంట్ గెట్ దట్ డిఎన్ఏ అనమాట. సో అలా ఏంటి, ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా వై దెర్ ఇస్ నో యాక్షన్, ఎందుకు మనం ప్రివెంట్ చేయలేకపోతున్నాము అంటే ద మేజర్ రీజన్ వచ్చేసి నెగ్లిజెన్స్ అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తున్నారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు ఏం హైలైట్ చేశారు అంటే అన్స్టేబుల్ ఆపరేటింగ్ రెజిమ్. లైక్ ప్లాంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఫుల్ పొటెన్షియల్లోకి వస్తుంది, ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నారు అండ్ ప్రాపర్గా ట్రైనింగ్ ఉందా లేదా వర్కర్స్కి అని కూడా అదంతా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏమైంది పవర్ ప్లాంట్లో అన్నట్లయితే స్టీమ్ ప్రొడ్యూస్ చేస్తారు కదా, ఈ యొక్క స్టీమ్ యొక్క ప్రెషర్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఈ యొక్క బాయిలర్ ట్యూబ్ అనేది పేలిపోవడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి అన్స్టేబుల్ ఆపరేటింగ్ రెజీమ్స్ అనేవి వాళ్ళు ఫాలో అవుతున్నారు, ప్రాపర్గా స్టేబుల్ ఎన్వైరన్మెంట్లో వాళ్ళు ఆపరేషన్స్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా ఇన్స్పెక్షన్ రెజీమ్ అనేది లేదు, ఇన్స్పెక్షన్ చేసినప్పటికీ కూడా ప్రాపర్ స్టాండర్డ్స్ అలాగే సర్టిఫికేషన్ మీద మనం లాగ్ అవుతూ ఉన్నాం. సెకండ్ రీజన్ వచ్చేసి అది చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి మనం బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు ప్రాపర్గా ఇన్స్పెక్షన్స్ ప్రాపర్గా ఎవ్రీథింగ్ చూసుకోకుండానే మన లైసెన్స్లు అనేవి ఈజీగా ప్రొవైడ్ చేస్తున్నాము. దానివల్ల కూడా ఏంటంటే లైట్ అయిపోయింది అనమాట ఇదంతా మెకానిజం అంతా. దట్స్ ద థర్డ్ వన్. దానివల్ల మానిటరింగ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది చాలా తగ్గిపోయింది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇండస్ట్రీలో యూజ్ చేసే ఎక్విప్మెంట్ అనేది చాలా ఓల్డ్ ఎక్విప్మెంట్. చాలాసార్లు మనం బండ్లు కొన్నప్పుడు కూడా కొత్తవి కొనుక్కుంటే సెకండ్ హ్యాండ్వి కొనుక్కుంటూ ఉంటాం. ఎస్ ఆర్ నో? నార్మల్గా ఐ యూస్ టు హ్యావ్ దిస్ థింగ్ వెన్ ఎవర్ ఐ వాస్ ఇన్ మై చైల్డ్హుడ్, వెన్ ఐ వాస్ గోయింగ్ టు మై స్కూల్. అట్ దాట్ టైం కొత్త సైకిల్ కొంటే డబ్బులు ఎక్కువ అవుతాయని చెప్పి వీ యూస్ టు టేక్ దిస్ సెకండ్ హ్యాండ్ లైక్ దాట్ అనమాట. సో అందుకని ఏంటి, మనకి ఏజింగ్ ఎక్కువ అవుతా ఉంటే కొత్తది పాతది ఫర్ షూర్ తేడా ఉంటుంది. అది ఊరికి ఎప్పుడు చైన్ పడిపోయి ఉండేది, ఎప్పుడు పంక్చర్ అయ్యి ఉండేది, యూ హ్యావ్ టు గో ఫర్ లైక్ ట్యూబులు చేంజ్ చేయించడం కానీ బ్రేకులు పడకపోవడం అవన్నీ అవుతూ ఉంటాయి అనమాట. సో ఏమవుతుంది అంటే లైక్ వెన్ ఎవర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఓల్డ్ అయిపోతూ ఉన్న కొద్దీ ప్రాపర్గా దాని యొక్క ఎఫిషియన్సీ అనేది ఉండదు అనమాట.
దాని యొక్క ఎఫిషియన్సీ ఉండకపోతే ఇలాంటి యాక్సిడెంట్స్ ఫర్ షూర్ కామన్గా జరుగుతూనే ఉంటాయి. అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా మనకి సేఫ్టీ ప్రొసీజర్స్ అనేది మనం కమ్యూనికేట్ చేయము. అండ్ ఈవెన్ మన వర్కర్స్ ఎవరు ఉంటారు అంటే చాలా వరకు మనకి చీప్గా వచ్చే లేబర్నే పెట్టుకుంటాము. దే ఆర్ ఇల్లిటరేట్. సో సమ్ టైమ్స్ దే డు నాట్ హ్యావ్ ప్రాపర్ ట్రైనింగ్ టు ఆపరేట్ దట్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. దానివల్ల కూడా ఇలాంటి యాక్సిడెంట్స్, ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్, డిజాస్టర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్లో కూడా చాలాసార్లు ఫ్లాస్ అనేవి కనిపిస్తుంటాయి. డిజైన్ లిమిట్స్ కానివ్వండి, సేఫ్టీ సిస్టమ్స్ కానివ్వండి, అవన్నీ ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా మనకి ఇలాంటి డిజాస్టర్స్ కామన్గా అవుతాయి. సో ఇక్కడ మీకు ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అంటే, మీకు ఎథిక్స్ కేస్ స్టడీలో యు ఆర్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్ యువర్ ఏరియా, దెర్ వర్ ఫ్రీక్వెంట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ విచ్ హ్యాడ్ బీన్ రికార్డెడ్ అని చెప్పి వాట్ కైండ్ ఆఫ్ మెజర్స్ యూ కెన్ టేక్ టు కంట్రోల్ దిస్ కైండ్ ఆఫ్ డిజాస్టర్స్ ఇన్ ఫ్యూచర్ అని మీకు కేస్ స్టడీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒక ఇమేజ్. ఈ ఇమేజ్ ఏంటంటే మనకి డాన్స్ ఆఫ్ ఎ ట్రైబ్ క్లియర్గా కనిపిస్తుంది కదా. సో మనం ఆర్ట్ అండ్ కల్చర్ చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే డాన్స్ ఫామ్స్. మనకి డాన్స్ ఫామ్స్లో క్లాసికల్ డాన్సెస్ ఉంటాయి, అలాగే ఫోక్ డాన్సెస్ ఉంటాయి. మనకి క్లాసికల్ డాన్స్ వచ్చేసి 8 క్లాసికల్ డాన్స్ ఉంటాయి. అవేంటి? భరతనాట్యం, కూచిపూడి, మోహిని అట్టం, నెక్స్ట్ ఒడిస్సీ, మణిపూరి, సత్రియా, కథక్, కథక్కలి. సో ఇలా మనకి 8 క్లాసికల్ డాన్స్ ఉంటాయి. సో వాటి గురించి కంప్లీట్గా మీరు తెలిసి ఉండాలి. ఎందులో తాండవ కాంపోనెంట్ ఉంటుంది, ఎందులో లాస్య కాంపోనెంట్ ఉంటుంది, అసలు ఆ డాన్సెస్ ఏం చూపిస్తాయి. కొన్నేమో రాధాకృష్ణ లావుని చూపిస్తాయి, కొన్నేమో థీమ్స్ చూపిస్తాయి, అండ్ వాళ్ళ యొక్క కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి, అండ్ వాళ్ళు ఏ టైంలో డాన్స్ వేస్తారు, అండ్ అది గ్రూప్ డాన్సా, సింగిల్ సోలో డాన్సా, ఎవ్రీథింగ్ మీరు ఆ క్లాసికల్ డాన్సెస్ గురించి చూడాలి. అండ్ దాని మీద మెయిన్స్లో క్వశ్చన్ వస్తుంది, అండ్ ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్ వస్తుంది. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి ఫోక్ డాన్స్. ఫోక్ డాన్సెస్లో మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ ఫోక్ డాన్స్ ఏ స్టేట్లో ఉంటుంది. ఫోక్ అంటే నార్మల్గా ట్రైబల్ పీపుల్ చేస్తారు కదా. సో ఆ ఫోక్ డాన్స్ పేరు ఏంటి, ఏ స్టేట్లో చేస్తారు, ఏ ట్రైబ్స్ చేస్తారు, అండ్ ఊరికైతే డాన్స్ చేయరు, ఏదో ఒక స్పెసిఫిక్ టైంలో డాన్స్ చేస్తారు. సో అది ఏ స్పెసిఫిక్ టైంలో డాన్స్ చేస్తారు, అండ్ వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు వాళ్ళ అటైర్ ఎలా ఉంటుంది అని ఒక్కసారి మీరు చూసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఈ ఇమేజ్ వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ బీహు, దీన్నే బీహు డాన్స్ అని అంటారు. అస్సాంలో ఉన్న గర్ల్స్ ఇక్కడ ట్రెడిషనల్ అటైర్, అందరూ సేమ్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారు, అండ్ సేమ్ కైండ్ ఆఫ్ మేకప్ కానివ్వండి, వాళ్ళ యొక్క రెడీ అయ్యే విధానం, హౌ దే ఆర్ డ్రేపింగ్ ద శారీ, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో వీళ్ళు ఎవరంటే అస్సాంలో బిహు డాన్స్ అనేది చేస్తున్నారు. దీన్ని స్పెషల్గా రోంగలి బిహు అని కూడా అంటారనమాట. అండ్ ఇది ఒక వైబ్రెంట్ ఫెస్టివల్ ఇన్ అస్సాం అని చెప్పొచ్చు. దే ఆర్ డాన్సింగ్ బికాస్ ఆఫ్ అస్సామీస్ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళు ఈ యొక్క డాన్స్ అనేది చేస్తున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే, ఈ రోంగలి బిహు అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ ఇన్ 3 టైప్స్ ఆఫ్ బిహూస్. నార్మల్లీ 3 టైప్స్ ఆఫ్ బిహూస్ అనేవి చేసుకుంటారనమాట. అందులో ఫస్ట్ ఏంటి అంటే కాటి బిహు అంటారు. ఈ కాటి బిహు వచ్చేసి అక్టోబర్ మంత్లో చేస్తారు. అండ్ నెక్స్ట్ మాఘ్ బిహు అనేది జనవరి మంత్, మాఘ మాసంలో, మాఘ్ బిహు ఇస్ ఇన్ జనవరి మంత్లో చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోంగలి బిహు. రోంగలి బిహు ఏంటంటే, దే విల్ సెలబ్రేట్ దిస్ బిహు బికాస్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ సోలార్, హిందూ సోలార్ క్యాలెండర్ అనమాట. ఇది ఏంటంటే అసమీస్ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది అని వాళ్ళ యొక్క సిగ్నిఫికెన్స్ అనమాట. అండ్ ఇది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ అని కూడా చెప్పొచ్చు. ఇట్ మార్క్స్ ద ఆన్సెట్ ఆఫ్ స్ప్రింగ్, అండ్ దే విల్ ఆల్సో ప్రే టు దిస్ అగ్రికల్చర్ సీజన్ అని కూడా చెప్పొచ్చు. అంతకుమించి ఇంకేం అవసరం లేదండి. ఓకే, సీ దిస్ క్వశ్చన్స్. ఈరోజు అయితే పీవైక్యూస్ తీసుకొచ్చాను, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కాబట్టి అట్లీస్ట్ యూ విల్ బి ప్రాక్టీసింగ్ పీవైక్యూస్ అని చెప్పి ఐ బాట్ ఓన్లీ పీవైక్యూస్ టుడే. See here, first question వచ్చేసి which of the following are the features of sedimentary rocks? ఓకే, మనకి రాక్స్ 3 టైప్స్ ఉంటాయి కదా, ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్. అండ్ ఈ రాక్స్ అనేది రిపీటెడ్ థీమ్ ఆఫ్ యూపీఎస్సీ, చాలా సార్లు యూపీఎస్సీ క్వశ్చన్ అడిగింది. ఎస్పెషల్లీ వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా అడుగుతారు అంటే, దాని యొక్క కాంపోనెంట్స్ ఏంటి అని అడుగుతారు, అండ్ దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అని అడుగుతారు, దాని యొక్క ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అని కూడా అడుగుతారు, అండ్ లొకేషన్స్ కూడా అడిగే ఛాన్సెస్, ఇండియాలో ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పి. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సెడిమెంటరీ రాక్స్. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఫార్మ్డ్ బై వెదరింగ్, సెకండ్ వచ్చేసి కంటైన్స్ ఫాసిల్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ది అక్కర్ ఇన్ లేయర్స్.
ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఈ సెడిమెంటరీ రాక్ వేనా కాదా కింద కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద లాంగెస్ట్ బార్డర్ బిట్వీన్ 2 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఈస్ బిట్వీన్. ఇది 2025లో వచ్చిన క్వశ్చన్ అనమాట. అందుకని నేను లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ ఆర్టికల్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ థీమ్ ఉంది కాబట్టి ఆ విధంగా కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్, విచ్ ఇస్ ద లైన్ విచ్ డిమార్కేట్స్ లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ అని చెప్పి. సో అందుకని అది ఇచ్చాను. సో ఇలా మీరు చూసుకొని let me know your answer in the comment box. By this I'm concluding. Thank you so much guys for watching. And మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్, మన దగ్గర కొత్త బ్యాచ్ ఫర్ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ 20th April స్టార్ట్ అవుతుంది. So if you have any doubts or queries regarding the course, please do contact us on this number 8074765513. అలాగే మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి డైరెక్ట్గా మాట్లాడాలి అనుకున్నా కూడా యూ కెన్ కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి హైదరాబాద్ అశోక్ నగర్లో ఉంది, ఎగ్జాక్ట్లీ అబౌవ్ వికాస్ బుక్ సెంటర్, 2nd and 3rd floor అండి. And I will be available in the office from morning to evening. You can come and you can talk to me directly. And I wish you all the best. Thank you so much.